హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి మనకి ఇప్పుడే వచ్చిన అప్డేట్ ఏంటంటే స్టాఫ్ సెలక్షన్ నుంచి మనకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో నోటిఫికేషన్ ఈ వివరాలు అనేది వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్ అనేది ఇప్పుడు కొంచెం చేంజ్ చేయడం జరిగింది. మనం తెలుగులో కూడా రాసుకోవచ్చు. అలాగే దీనికి నెగిటివ్ మార్క్స్ ఉందా లేదా అనేది ఈ వీడియోలో అయితే మీకు పూర్తి వివరాలనేది చెప్పడం జరుగుతుంది. అలాగే ఆన్లైన్ ప్రాసెస్ ఏంటి, ఆఫ్లైన్ ప్రాసెస్ ఏంటి చెప్తాను ఫ్రెండ్స్. మీరైతే వీడియో చూసి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి. దాని ముందు మన ఛానల్‌ని మీరు ఫస్ట్ టైమ్ గనుక విజిట్ అయ్యి ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్‌ని ఆల్‌లో పెట్టి ట్యాప్ అయితే చేయండి. ఎందుకంటే ఇలాంటి అప్డేట్స్ అనేది మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మాత్రం మన ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చాలామంది అయితే వీడియో అయితే చూస్తున్నారు. లైక్స్ అయితే తగ్గించారు. సో ఒక 300 లైక్స్ ఇవ్వాలని నేను వీడియో అయితే కోరుకుంటున్నాను. 300 లైక్స్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఛానల్‌కి. ఇప్పుడు మనం లేట్ చేయకుండా మెయిన్ టాపిక్‌లో వెళ్దాం ఫ్రెండ్స్. మెయిన్ టాపిక్‌లో వచ్చేసి మనకి నిన్న నైట్ అయితే రావడం అయితే జరిగింది అప్డేట్ అనేది. ఎస్ఎస్‌సి, ఎంటీఎస్ పోస్టులు నాన్ టెక్నికల్ స్టాఫ్ సెలక్షన్స్ అనేది. సో, దీనికి సంబంధించిన 11,000 పోస్టులయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ పూర్తి వివరాలైతే ఈ వీడియోలో అయితే చెప్తాను. సో, మీరైతే వీడియో అయితే చూసేయండి. ఇప్పుడు నేను ఒక పీడీఎఫ్ అయితే ఓపెన్ చేసి అఫీషియల్‌గా నుంచి మనకి వచ్చిన పీడీఎఫ్ అనేది. సో, ఆ పీడీఎఫ్ చూసి మీకైతే చెప్తాను. ఇదైతే అఫీషియల్ ఫ్రెండ్స్, ఎలాంటి ఫేక్ కాదు. ఇది అఫీషియల్‌గా వచ్చిన మనకి నోటీస్ అనేది. సో, దీనికి ఆన్‌లైన్ ప్రాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే, మనకి 18వ తారీఖు అంటే జనవరి నుంచి స్టార్ట్ అయితే ఫిబ్రవరి 17వ తారీఖున క్లోజ్ అవ్వడం జరుగుతుంది. అలాగే దీనికి రిసిప్ట్ అంటే ఆన్‌లైన్ అప్లికేషన్ రిసిప్ట్ ఉంటాయి కదా! సో, అది కూడా మనకి 17వ తారీఖు ఫిబ్రవరిన చేయడం జరుగుతుంది. దీనికి ఆన్‌లైన్ పేమెంట్ కూడా మనకి 19వ తారీఖైతే ఇవ్వడం జరిగింది. 19వ తారీఖు వరకు మన ఆన్‌లైన్ పేమెంట్ లాస్ట్ డేట్ అయితే ఉంటది. సో, మధ్యలో మీరు ఎప్పుడైనా కట్టుకోవచ్చు ఆన్‌లైన్ పేమెంట్ అనేది. చలానా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి. దీనికి ఆన్‌లైన్ ప్రాసెస్ చేసుకోవచ్చు. అలాగే బ్యాంక్‌కెళ్ళి మనం చలానా కూడా అయితే కట్టవచ్చు. దానికి వచ్చేసి మనకి 19వ తారీఖైతే ఇవ్వడం జరిగింది లాస్ట్ డేట్ అనేది. సో, దాని తర్వాత మనం చూసుకుంటే విత్‌డ్రా గాని, కరెక్షన్ అయిన ఫార్మ్స్ ఉంటే మాత్రం మన ఏదైనా చేంజెస్ చేయాలి మన అప్లికేషన్‌లో అంటే మనకి 23వ తారీఖు ఫిబ్రవరిన ఇవ్వడం జరిగింది. 23, 24 తారీఖున. అలాగే దీనికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటది కదా! సో, అది వచ్చేసి మనకి ఫిబ్రవరిలో అయితే చేయడం సారీ ఫ్రెండ్స్, ఫిబ్రవరి కాదు, ఏప్రిల్‌లో చేయడం జరుగుతుంది. ఏప్రిల్‌లో ఏ డేట్ అయినా ఫిక్స్ కాలేదు. ఆ డేట్ ఫిక్స్ గాని మీకైతే చెప్తాను. సో, కొంచెం ఏప్రిల్‌లో మార్చవచ్చు. కొంచెం ఏదైనా చేంజ్ అవ్వచ్చు. సో, మనకి మల్టీ టాస్కింగ్ సంబంధించిన సెవెంత్ పే కమిషన్ అయితే ఉన్నది. సో, దీనికి సంబంధించిన ఇంకా వివరాలైతే చెప్తాను ఫ్రెండ్స్. మనకి టోటల్ వేకెన్సీ ఎంత ఉందంటే ఎంటీఎస్‌కి 10,880 పోస్టులైతే ఉన్నాయని చెప్తున్నారు. సో, దీనికి సంబంధించిన రిజర్వేషన్ అయిన మనకి ఇంకో పోస్టులైతే ఉన్నాయి. సిబిఎన్ పోస్టులైతే ఉన్నాయి గదా! సో, అవి వచ్చేసి 529 పోస్టులైతే ఉన్నాయి. దాని తర్వాత మనకి రిజర్వేషన్ చూసుకుంటే మాత్రం ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే రిజర్వేషన్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. సో, దానికి సంబంధించినవి గూడా మీకైతే చెప్తాను. మీరైతే చూడండి ఇప్పుడైతే వివరాలనేది. సో, దీనికి సంబంధించి అంటే మనకి నేషనలైజేషన్ వచ్చేసి ఇండియా, నేపాల్, భూటాన్ అవి మూడేవో ఇవ్వడం జరిగింది. 1962 యాక్ట్ ప్రకారంగా వచ్చేసి. సో, దాని తర్వాత మనం ఇంకా చూసుకుంటే ఏజ్ అండ్ రిలాక్సేషన్ చూసుకుంటే మనకి 18 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది. 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలి. సో, వాళ్ళు ఎగ్జాంపుల్‌గా ఒక డేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైనా 1998 అంటే జనవరి 2 తారీఖు నుంచి మనకి 2005 వరకు అంటే జనవరి 1 తారీఖు వరకు ఎవరైతే పుట్టి ఉన్నారో, సో, వాళ్ళకైతే దీనికైతే ఎలిజిబుల్ అని చెప్తున్నారు. అలాగే దీనికొచ్చేసి మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది ఎంటీఎస్‌కి. ఇదే విధంగా కొంచెం మనకి చేంజ్ అయింది ఫ్రెండ్స్. సీబీఐఐసీ ఉంది గదా! సో, ఇవి పోస్టులు గూడా కొంచెం చేంజ్ అవ్వడం జరిగింది. దీనికి ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాలతో ఇవ్వడం జరిగింది. సో, దీనికొచ్చేసి 1996 అయితే ఇవ్వడం జరిగింది స్టార్టింగ్ డేట్ అనేది. సో, ఆ మధ్యలో ఎవరైతే పుట్టి ఉంటారో, సో, వాళ్ళైతే ఈ పోస్ట్‌కైతే ఎలిజిబుల్ అయితే చెప్తున్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఉంది. ఓబీసీ 3 ఇయర్స్ అయితే ఉంది. అండ్ రిజర్వ్డ్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారు కదా! సో, వాళ్ళకైతే 10 సంవత్సరాలతో ఇవ్వడం జరిగింది. ఇంకా మనకి ఎస్సీ, ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ ఉంటారు కదా! సో, వాళ్ళకైతే 15 సంవత్సరాలు ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్‌కి అయితే మనకి 3 సంవత్సరాలనేది ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో, ఇది ఫ్రెండ్స్ దీంట్లో వచ్చేసి. అలాగే డిఫెన్స్‌లో ఉన్న ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళు కూడా 8 ఇయర్స్ అయితే ఉండడం జరిగింది. సో, ఈ వివరాలనేది మనకి ఆన్‌లైన్ ప్రాసెస్‌లో మీరు స్టార్ట్ చేసినప్పుడు కూడా కొంచెం తెలుస్తది. సో, ఆన్‌లైన్ ప్రాసెస్ కూడా మీకైతే చెప్తాను. మీరైతే అది కూడా చూడొచ్చు. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ మనకి చూడండి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ గ్రూప్ సి అయినా, గ్రూప్ డి అయినా సరే. దాని తర్వాత మనం ఇంకా చూసుకుంటే ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుందాం ఇప్పుడు.
సో, మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మాత్రం 10థ్ క్లాస్ పాస్ అయితే ఉంటే సరిపోతుందని నేను చెప్పడం జరుగుతుంది. అది 10థ్ క్లాస్ మన రీసెంట్ బ్యాచ్ వాళ్ళు కూడా మన 18 ఇయర్స్ ఉంటే మాత్రం అప్లై అయితే చేసుకోవచ్చు. రీసెంట్ అంటే ఇప్పుడు మనకి 2022 ఉందిగా. సో, వాళ్ళు కూడా దీన్నైతే అప్లై అయితే చేసుకోవచ్చు. మీ ఏజ్ ఉంటే సరిపోతుంది. అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో కూడా మనకి అదే ఏజ్ అయితే ఉండాలి. సో, దీనికి ఆన్‌లైన్ ప్రాసెస్ ఎలా అప్లై చేయాలనుకుంటే మన అఫీషియల్ వెబ్‌సైట్ ఉంది కదా! ఎస్ఎస్‌సి.ఇన్ ఉంది కదా! సో, దాని నుంచి అయితే ఆన్‌లైన్ ప్రాసెస్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఆ స్టెప్ బై స్టెప్ అయితే మీకు వివరాలైతే చెప్పడం జరుగుతుంది. సో, మీరైతే ఆన్‌లైన్‌లో చేయాలనుకుంటే మాత్రం కేర్‌ఫుల్‌గా కొంచెం డీటెయిల్స్ అనేది కరెక్ట్‌గా ఇవ్వండి. ఒక్కొక్కసారి మనకి చేంజెస్ వస్తే మాత్రం తర్వాత ఎగ్జామ్ సెంటర్ దగ్గర కొంచెం ఇబ్బంది పడడం జరుగుతుంది. సో, దీనికి సంబంధించిన మనకి పేమెంట్ అనేది దీని చార్జెస్ అయితే ఉన్నాయి. సో, ఆ చార్జెస్ అనేది వీడియో చెప్తాను మీరైతే చూడండి. మనకి చార్జెస్ వచ్చేసి ఒక రూ. 100 అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. దాని తర్వాత వచ్చేసి మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంది కదా! ఎగ్జామ్ అనేది. సో, దానికి సంబంధించిన వచ్చేసి మనకి కొన్ని క్వెషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే టైమింగ్స్ కూడా ఇచ్చారు. సో, ఏందంటే న్యూమరికల్ ఆప్టిట్యూడ్ ఉంటాయి కదా! సో, దానికి వచ్చేసి మనకి 20 అలాగే ఆప్టిట్యూడ్‌కొచ్చేసి 60 20-60 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో, దానికి 45 నిమిషాలైతే టైం అయితే ఇస్తారు. 45-60 నిమిషాలైతే ఒక గంట అయితే టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, దాని తర్వాత జనరల్ అవేర్‌నెస్ 25 మార్కులు 75 అంటే మనకి మాక్సిమం మార్క్స్ అయితే రావాల్సినవి ఉంటాయి కదా! సో, మాక్సిమం, మినిమమ్ మార్క్స్ అయితే ఇవి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి మనకి 25/75 అయితే ఇవ్వడం జరిగింది. సో, దీని తర్వాత మనకి వచ్చేసి నెగెటివ్ మార్క్స్ ఉందా? లేదా? అనేది. అలాగే మన ఈ ఎగ్జామ్ వచ్చేసి తెలుగులో కూడా రాయవచ్చు. అలాగే దీనికి సంబంధించిన సిలబస్ కూడా వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. సో, ఈ సిలబస్ వచ్చేసి మీకు పీడిఎఫ్ అయితే ఈ వీడియో కింద లింక్ ఇచ్చాను. అక్కడి నుంచి మీరైతే ఒక్కసారి అయితే పీడిఎఫ్ డౌన్‌లోడ్ అయితే చేసి మీరైతే చదువుకోండి. ఎందుకంటే ఇది చదువుకుంటే సరిపోతుంది. అలాగే దీనికొచ్చేసి ఫిజికల్ టెస్ట్ అయితే ఉంది. ఇది దేనికుందంటే సిబిఐసి ఉంది కదా పోస్టులు. అలాగే సిబిఎన్ పోస్టులు అయితే ఉంది కదా! సో, వాళ్ళకైతే దీనికైతే ఫిజికల్ ఫిట్‌నెస్ అయితే టెస్ట్ అయితే ఉంది కాబట్టి, వాకింగ్ వచ్చేసి మనకి 600 మీటర్స్ వచ్చేసి 15 నిమిషాలతో ఇవ్వడం జరిగింది. అలాగే ఒక ఫీమేల్‌కొచ్చేసి 1 కిలోమీటర్ వచ్చేసి 20 నిమిషాల్లో ఇవ్వడం జరిగింది. మనకి కిలోమీటర్‌న్నర వచ్చేసి 15 నిమిషాలు బాయ్స్‌కైతే నడవాలి. అలాగే అమ్మాయిలొచ్చేసి 1 కిలోమీటర్‌ని 20 నిమిషాలతో నడవడం జరుగుతుంది. సో, దీని తర్వాత ఇంకా చూసుకుంటే మనకి డీటెయిల్స్ ఏమి ఇచ్చారంటే హైట్ కూడా ఇచ్చారు. సో, దీంట్లో హైట్ ఎంత ఉండాలనుకుంటే నుప్ 157.5 అయితే ఉండాలి. అలాగే మనకి చెస్ట్ వచ్చేసి 5 అయితే ఉంటది. అండ్ మనం పిలిచినప్పుడైతే 5 అయితే రావాలి. 81 అయితే రావాలి ఫ్రెండ్స్ మనకి కంపల్సరీ. ఫీమేల్ చూసుకుంటే మాత్రం 152 అయితే ఇవ్వడం జరిగింది. సో, దానికి వచ్చేసి మనకి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 2 అయితే తగ్గిస్తారు. అలాగే మన బాయ్స్‌లో వచ్చేసి 5 అయితే ఉంటది దీనికి. మనకి వెయిట్ వచ్చేసి ఎంత ఉండాలంటే 48 కేజీలైతే ఉండాలి కంపల్సరీగా ఫీమేల్స్ అనేది. సో, దీనికి సంబంధించిన ఏజెస్ అంటే ఇంకా పెరగాలనేది సరికి వాళ్ళైతే ఆ తర్వాత చెప్తారు మనకి. ఒకవేళ 48 కంటే తక్కువ ఉంటే మాత్రం ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి సరిపోతుంది. ఇంకా డీటెయిల్స్ ఎళ్తే మనకి ఇంకా ఏముంది దీంట్లో ఎగ్జామ్ ప్యాటర్న్ ఆల్రెడీ మీకైతే చెప్పేసాను. అలాగే దీని ఆన్‌లైన్ ప్రాసెస్ అవ్వగానే ఇప్పుడు స్టార్ట్ అయితే నేనైతే ఒక వీడియో అయితే చేస్తాను. ఆ వీడియో అయితే చూడండి. ఏమేం డాక్యుమెంట్స్ కావాలో ఈ వీడియోలో అయితే ఉంది. ఒక్కసారి మీరైతే ఈ పీడిఎఫ్ అయితే చదువుకోండి ఫ్రెండ్స్. చదువుకుంటే మీకైతే అర్థమైపోతది. సో ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ అయితే ఇది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ తోటి విద్యార్థులకైతే ఈ వీడియో అయితే షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.